సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మీరు రిజెక్ట్ చేసన్న పంపండి అని అన్నా కూడా మనకు బీసీ బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇక మూడో అవకాశం ఏముంటది, రాష్ట్రపతి ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, రెండు రిజెక్ట్ చేయొచ్చు, మూడోది ఏదైనా క్వెరీ వేయొచ్చు, మాకు ఈ వివరాలు కావాలి ఆ వివరాలు కావాలని. ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి, కేంద్ర ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇవ్వాలి, కులగణన వివరాలు ఇవ్వాలి. అంటే అల్టిమేట్ గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్ గా కేసు వేసే అవకాశం ఉంది. తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది. 3 to 4 months లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యూ డిస్కస్, ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది. కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ 3 దశలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏం మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గారు మేమందరం పోయి ధర్నా చేస్తామన్నారు. ఇదివరకు కూడా పోయి చేసిరు కదా, ఏమైంది ఆ ధర్నాతోని? మీరు చేసిన మీ ధర్నాకు మీ నాయకుడు రాహుల్ గాంధీ మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ ధర్నాకు ఆయన ఆనాడే రాలేదు, చేస్తామంటున్నారు. ఓకే, సంతోషం, మంచిది. ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు, చేయండి. కానీ ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే, మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీ బిల్లు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా ప్రోగ్రాం పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి, మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి అందరు రావాలి అంటే ఇది అవతల వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్ చిత్తశుద్ధి కనపడతలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా, అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్ గా కేసు వేయండి, సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది. చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే, వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు. ఒక రోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో